ధర్మవరం ఎర్రగుంట లక్ష్మీ చెన్నకేశవపురం ప్రజా ఆరోగ్య కేంద్రం. ఇక్కడికి చూపించుకోవడానికి వైద్యం కోసం అందరూ వస్తుంటారు. కానీ ఇక్కడ వచ్చేసి రాత్రిపూట ఇక్కడ తాగి ఇక్కడే పడుకొని ఇక్కడే అందరూ చూపించుకునే రావడానికి అందరూ ఇబ్బంది పడతారు. ఇక్కడే పడుకుంటారు, ఇక్కడే అంతా గలీజ్ చేస్తారు. ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళకి లేదు. దీని గురించి కొంచెం స్పందించే యాక్షన్ తీసుకోవాలని చెప్తాను. అందరికీ నమస్కారం. నేను ఎర్రగొండలో ఉంటాను. ఈరోజు ఎర్రగొండ హాస్పిటల్కు వచ్చినాను. ఇక్కడ తాగి పడిపోవడం ఉండదు చూస్తాను. ఇక్కడ అందరికీ అసభ్యకరంగా వాతావరణం ఉంది. దీనికి సంబంధించి ముందర కంపౌండ్ గోడలను కడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోంచి వస్తుంది. దీన్ని దయచేసి అధికారులు వినిపిస్తున్నాము. ఈ కంపౌండ్ గోడ కడితే బాగుంటుందని నా అభిప్రాయం సార్. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ నుండి నేను 15 ఏళ్ళ నుంచి ఉన్నాను. హాస్పిటల్కి వస్తుంటారు? కంటిన్యూగా హాస్పిటల్కి వస్తాను. ఎప్పటి నుంచి మీరు చూస్తాను ఇట్లా తాగే వాళ్ళందరినీ? ఎట్లా? రోజు ఉంటారు. అందరికీ అసభ్యకరంగా ఉంది. కనీసం పంచె కూడా సరిగ్గా లేదు. వచ్చిన ఆడవాళ్ళు ఎట్లా ఉంటారు, ఆ మనిషిని చూస్తే కూడా పంచె కూడా లేదు, అట్లా నగ్నంగా ఉన్నట్లు పడిపోయినారు. చాలా అసభ్యకరంగా ఉంటుంది. ఇది దయచేసి విన్నవించుకుంటున్నాం. ఇక్కడ ఎల్సీకేపురం ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాము. ఇక్కడ 1.5 సంవత్సరం నుంచి ఇక్కడ ఎదురుగా బండ్లు పెట్టడం వల్ల ఇక్కడ తాగి ఇక్కడే మలమూత్రం పోస్తూ చాలా గలీజ్గా ఉంది. ఇక్కడ ముసలోళ్ళంతా వాళ్ళు కొద్దిగా తాగి గలీజ్ చేస్తున్నారు. దానికి మద్యం సేవిస్తుంటారా? మద్యము సేవిస్తూ మలమూత్రము పోస్తున్నారు. ఇక్కడ మేము రోజు క్లీన్ చేయించుకుంటూ చాలా ఇబ్బందిగా ఉంది మాకు. పేషెంట్స్ వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం న్యూడ్గా కనీసం పంచె కానీ అది కూడా ఉండవు. కొంతమందికి అయితే మేమే వాళ్ళకి పక్కకి ఇచ్చేస్తున్నాం. కొంతమంది అయితే తాగి మా పైన గొడవకు వచ్చినటువంటి కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేస్తారని విన్నవించుకుంటున్నాం.